ఈ రోజున ఓన్లీ సాక్షి మీడియాకి నువ్వు ఎందుకు వచ్చావు? అది ఎందుకు వచ్చావు? అన్ని ఛానల్స్ని నువ్వు ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? అంటే వాళ్ళు మాత్రమే నీకు సన్నిహితంగా ఉన్నారా? వాళ్ళు మాత్రమే నిన్ను ఈ రోజున తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టారా? ఎవరి చేతుల్లో పాముగా మారింది, ఎవరు వదిలిన బాణం ఈవిడ అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. ఏ విధంగానైనా సరే రాజకీయ లబ్ధి కోసం 2029లో ఎలక్షన్లో మళ్ళీ జగనన్న సీఎంగా చూడాలంటే ఏం చేయాలంటే కూటమిని విడగొట్టాలి, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి. ఇక్కడ వీళ్ళందరూ కూడా మర్చిపోయింది అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, మహానుభావుడు. ఇంకా గోరంట్ల మాధవ్ గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ ఎమ్మెల్యే ఆ రోజున ఎవరైతే సుధాకర్ బాబు ఇంట్లో పనిపిల్ల, ఆ అమ్మాయి మీద ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఆ అమ్మాయి ఆ వీడియో రికార్డ్ చేసి ఏ విధంగా పోక్సో చట్టం ఆ రోజున నమోదు చేశారు ఆవిడ మీద కేసు. మరి ఇంత నీచాతి నీచమైన పనులకు మీరు వరగట్టి ఆ రోజున ఏ విధంగా మనం చూసాం, వాళ్ళ వీడియోలన్నీ ఎంత దారుణంగా ఉన్నారు, ఎంత నీచంగా మాట్లాడారు. ఈ రోజున ఈవిడ చేసే ఆరోపణలు ఏంటి, ఈ డబ్బు డిమాండ్ ఏంటి, ఇట్లాంటివి మనం ఎప్పుడూ చూడలేదు. ఈ రోజున వాళ్ళు ఆ రోజున ఏం చేశారు అనేది ఈ రోజున ఒకరితో ఒకరు పోల్చడానికి కూడా ఎక్కడ సంబంధం లేదు.